మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు నీ కష్టం ఏంటి నీకేం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివేనని ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు, ఎవరికి కన్ఫ్యూజ్ చేసేస్తాడు. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు, ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు, పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. మొన్న తమిళనాడుకు పోయి ఇక్కడే పుట్టాను. తిరుపతి మురుగడు నా అభిమాని, దేవుడైన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు, నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. అందరూ వీకెండ్ కి ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు, సాటర్డే సండే హాలిడే అయితే. కానీ పవన్ కళ్యాణ్ వీకెండ్ కి మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు, డబ్బింగ్ చేసుకుంటాడు, ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు. మీరు తెలుసుకోవాల్సింది రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి. ఇప్పుడే అంటే హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కాదు అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ ఉండరు. వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా, కేసులు పెట్టించినా, కొట్టినా దానికి 100 రెట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఒక పక్క చంద్రబాబు నాయుడు కానీ ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి పోయి అడగడు నీ కష్టం ఏంటి నీకేం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉండారంట. రైతులందరికీ మామిడి రైతులకి మద్దతు ధర ఇస్తున్నారంట. జగన్మోహన్ రెడ్డికి రోజమ్మకి పిచ్చి, అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుంది అంటున్నారు. అన్ని గోలు చనిపోతుంటే కూడా వచ్చి చూసి దానికి సంబంధించి ఎవరి తప్పు వాళ్ళని పనిష్ చేసి మళ్ళీ గోవులు చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి నువ్వేం సనాతన యోధుడివేనని ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీకూర్మంలో తాబేళ్లు మహావిష్ణువుతో సమానం, అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్ళావా అంటే అక్కడికి వెళ్ళావు. కానీ తమిళనాడుకి వెళ్తాడు. కొడుకు రోజా గారి మాట చాలా బాధాకరం. ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, జగన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు జగన్ని వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు అన్నట్టే కదా. అసలు రోజా గారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది. ఆమె కదా మొన్నంతా ఏడిచింది, ఆవిడే రోజా అంటే. గంట ముందు ఏడిచింది, గంట ముందు నవ్వుతుంది, గంటకి డ్యాన్స్ చేస్తుంది, ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది, ఇంకో గంట ఏం చేస్తుందో మాకు తెలియదు. మాకొద్దు. మా అవ్వ ఈ మధ్యకాలంలో మా అవ్వని కలర్ ఇచ్చి అలవలేంది. మేమేదో మా పనుల్లో మేము ఉన్నాము. కానీ ఒక విషయం అంటే రోజా అమ్మ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట. పోనీ మేము అమెరికాకే పోతాం, మీ ఇలాగే జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి. నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి, రోజా గారిని అడగాల విషయం. ఆమెకి ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు గురించి నేను మాట్లాడను, కొడుకైతే ఉన్నారు. అతని పేరు కౌశికో ఏదో, కౌశికో కేసిక్కో. అతనే ఒక కొడుకు. మళ్ళీ ఈ నా కొడుకులు తెలియదు ఎవరు, మళ్ళీ 11 మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏదన్నా ఏం అర్థం కాలేదు. మనకి కన్ఫ్యూజన్ ఉంది ప్రజలు. అంటే మాట్లాడడం కాదు, నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు. మమ్మల్ని పట్టి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాం, కానీ జైలు పోం కదా. ఇలాగా రెడీగా ఉండు, రెడీ అవుతుంది మొత్తం. రోజా గారి మాటలు అయితే హాస్యాస్పదం. ఆమె మాట్లాడేది చూస్తా అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంది. మొన్న రాత్రి అంతా ఏడ్చింది, నిన్న పొద్దునంతా నవ్వింది, ఈరోజు మీటింగ్ పెట్టింది. ఈరోజు రాత్రికి ఏం చేస్తుందో తెలియదు. కాబట్టి రోజా మాటలు పట్టించుకో పరిస్థితులు మేము లేవు.
అటైతే మొన్న అవునా మంచి పాయింట్ అన్న. మొన్న నగిరి ఎమ్మెల్యే మాట్లాడుకుని చిత్తూరు భాష అయితే ఆమె దానికి ఎక్కువ దానికి తక్కువ ఉంటా అన్నారు. దానికో ఎక్కువ దానికో తక్కువ ఉన్నారు. అవి మేము మాట్లాడము. అటైతే చిత్తూరు భాష అది కూడా చిత్తూరు యాసలు మేము కూడా మాట్లాడతాం. ఆమె తమిళనాడు పోవాల్సి వస్తుంది కుదురలు పోతే. చిత్తూరుతో పొలానికి ఇంకా చిత్తూరు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలు రోజావో మర్చిపోవచ్చు, అయిపోయింది. కాబట్టి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా చాలా ఘోరమైన మాటలు, రెచ్చగొట్టే మాటలు. జీవితంలో వార్డు మెంబర్గా కూడా రోజా గెలవనీయం, ఛాలెంజ్ చేస్తాను. వార్డు మెంబర్గా కూడా గెలవనీయం ఇంకా. ఇది మాత్రం వస్తువు. సోషల్ మీడియా గురించి ఇందాక మీరు మాట్లాడారు. వైసీపీ సోషల్ మీడియాలో బైకాట్ హరియర్ నిర్మూలన చెప్పిదో ట్రాక్ చేశారని ఎవరో ఇందాక మిత్రులు చెప్పారు. వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా మా ముందర తుచ్